సర్దార్ గబ్బర్ సింగ్ బయ్యర్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పేరు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. కోట్లు పోసి కొన్న బయ్యర్లు ఇప్పుడు పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయారు. చాలా చోట్ల సగానికంటే ఎక్కువ సొమ్ములు పోయాయి. అందుకే పంపిణీదారులు మొత్తం ఆదుకో పవన్ అంటూ మొరపెట్టుకుంటున్నారు. పవన్ మంచితనం గురించి తెలిసిన బయ్యర్లు నిన్నటి వరకు కాస్త ధీమాగానే ఉన్నారు. జానీ సినిమా సమయంలో బయ్యర్లు ఇలానే తీవ్రంగా నష్టపోతే వాళ్ళందరికీ దగ్గరుండి నష్టపరిహారం ఇప్పించాడు. సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. దాంతో పవన్ అప్పట్లానే ఆదుకుంటాడు అని అనుకున్నారు. కానీ పవన్ ఇప్పుడు సడన్ గా చేతులెత్తేసినట్టు సమాచారం. ఈ మధ్య కొంతమంది బయ్యర్లు పవన్ ని కలుసుకుని తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. అప్పుడు పవన్ సానుకూలంగానే స్పందించాడు. ఇప్పుడు మాత్రం ఈ సినిమా వల్ల శరత్ మరార్ కూడా నష్టపోయారు. ఆయన్ని నష్టాన్ని భర్తీ చేయమనడం భావ్యం కాదు అని అంటున్నాడట. దాంతో బయ్యర్లు లబోదిబోమంటున్నారు. అయితే పవన్ వాళ్ళకు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఎస్జే సూర్యతో చేస్తున్న సినిమాని సర్దార్ సినిమా కొన్న బయ్యర్లకే తక్కువ రేటుకి ఇస్తానని పవన్ మాటిచ్చాడట. దాంతో బయ్యర్లకు కాస్త ఉపశమనం లభించినట్టయింది. ఎస్జే సూర్య సినిమా కూడా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? గతంలో ఇలానే ఆంధ్ర వాళ్ళ పోతే ఎన్టీఆర్ బయ్యర్లను ఆదుకోవాలి అని అనుకున్నాడు. నా అల్లుడు సినిమా తీసి సగం రేటుకే ఇచ్చేశాడు. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు పవన్ విషయంలోనూ అదే జరుగుతుందా? డౌటే.